ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పరిశ్రమలాగా చూసినప్పుడే రైతాంగ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నల్గొండ జిల్లాలోని మాడుగుల మండలం ఇందుగులలో పర్యటించారు. బత్తాయి తోటలను పరిశీలించి రైతులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. తాలు తరుగు పేరిట 45 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి దోపిడీ చేసిందని కవిత విమర్శించారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి హైదరాబాద్ శివార్లో 200 ఎకరాల అసైన్డ్ భూమిని కొనిపెట్టుకున్నారని ఆరోపించిన ఆమె త్వరలోనే ఆధారాలు బయట పెడతానని స్పష్టం చేశారు. నిజంగా మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. డిండి ప్రాజెక్టు గత 3 ఏళ్లలో ముందడుగు ఎందుకు వేస్తలేదో ముఖ్యంగా చెప్పాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్ ఉంది నా దగ్గర, నా చేతిలో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది. ఇందులో చాలా గట్టిగా ఏం చెప్పిన రానాడంటే అసైన్డ్ భూములన్నింటినీ కూడా మేము పర్మనెంట్గా మీకు పట్టాలు చేసి ఇస్తామని చెప్తున్నారు. కానీ అసైన్డ్ భూములన్నీ కూడా ఇండస్ట్రీస్ పెట్టే పేరుతోని ఫస్ట్ లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. ఈ జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి గారు కూడా నాకు తెలిసి, మీ అందరికీ తెలిసి, నేను ఆధారాలు లేకుండా మాట్లాడా, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి ఇవాళ హైదరాబాద్ శివార్లలో 200 ఎకరాల పైచిలకు అసైన్డ్ భూమిని మరి కంప్లీట్గా కొని పెట్టుకుంటున్నారు. అంటే ఏంటంటే ఎలక్షన్ ఇయర్లో అసైన్డ్ భూములకు రైట్స్ ఇస్తారట. సో మంత్రులు ఇప్పటి నుంచి అన్ని అసైన్డ్ భూములు కొనిపెట్టుకుంటున్నారు. ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఏమైనా సరే వాళ్ళ యొక్క భాండారాలు నింపుకోవడానికి తప్పితే ప్రజల వైపున మాత్రం ఆలోచన లేదు. ఈ విషయం ఇప్పుడు చెప్తున్నా, నా చేతికి ప్రూఫ్ రాగానే ఖచ్చితంగా అది కూడా నేను మీ అందరికి చెప్పడం జరుగుతుంది.